రోగి వైద్యుడు ఒకటే కోరారన్నట్లుగా తయారైంది గంటా శ్రీనివాసరావు పరిస్థితి. ఆయన ఈసారి ఎన్నికల్లో భీమిలి నుంచే పోటీలోకి దిగాలని భావిస్తుంటే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆయన చీపురుపల్లి నుంచి పోటీలోకి దిగమంటున్నారు. అధినేత నిర్ణయం శిరసా వహిస్తానని గంటా సమాధానపడ్డారు. అయితే అసలు గంటాను భీమిలి నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించడం వెనుక అసలు కారణం అక్కడ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగుతారని, ఆయనకు ధీటైన అభ్యర్థి గంటా అవుతారన్న ఉద్దేశంతోనే. అయితే ఇప్పుడు స్వయంగా బొత్స వైసీపీ అధినేతను తనను భీమిలికి మార్చమని కోరుతున్నారు. సొంత నియోజకవర్గం వదిలి పారిపోవాలని బొత్స కోరుకోవటానికి కారణం ఆయన సతీమణి బొత్స ఝాన్సీ. ఆమె ఎలా కారణమయ్యారంటే, జగన్ ఈసారి విశాఖ పార్లమెంటు స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో గంటా బొత్స ఝాన్సీ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటిలోనూ తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలన్న షరతు విధించారు. అందులో భాగంగానే తాను కూడా ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని భీమిలి నుంచి పోటీ చేస్తానని కోరారని, అందుకు జగన్ ఓకే అన్నారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో గంటా ఇప్పుడు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. బొత్సకు ప్రత్యర్థిగా గంటాను భీమిలి నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు బొత్స చీపురుపల్లి వదిలి భీమిలికి మారుతుంటే ఇక గంటాను చీపురుపల్లికి మార్చడం ఎందుకు అని చంద్రబాబు భావించి గంటా కోరిన విధంగా భీమిలి టికెట్ ఇస్తారా అన్న చర్చ అయితే తెలుగుదేశంలో జరుగుతోంది. అదే జరిగితే చీపురుపల్లిలో తెలుగుదేశం ఆశావాడు కిమిడి నాగార్జున అక్కడి నుంచి పోటీకి ఎటూ రెడీగా ఉన్నారు. అయితే గంటా భీమిలి నుంచి రంగంలోకి దిగుతున్నారని తెలిస్తే అక్కడి నుంచి పోటీకి బొత్స 1-2 సార్లు ఆలోచించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంచితే ఇప్పటి వరకు గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసి గెలిచిన స్థానం నుంచి రెండోసారి పోటీ చేసిన చరిత్ర లేదు. ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, లేక బొత్సకు చెక్ పెట్టేందుకు బొత్స ఒకవేళ భీమిలి నుంచి రంగంలోకి దిగితే గంటా కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారా చూడాల్సి ఉంది.